ఉమ్మడి వరంగల్లో ఎటు చూసినా కాకతీయ చరిత్ర ఆనవాళ్లు కనిపిస్తాయి. అలాంటి వారసత్వ సంపదని కాపాడుకునే విషయంలో అధికారులు చేసిన పొరపాటు ఇప్పుడు అగ్గిరాజేసింది. వరంగల్ జిల్లాలో పురాతన ఆలయం కూల్చివేత వివాదాస్పదమవుతోంది. నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోక్ నగర్ దగ్గర కాకతీయుల కాలం నాటి అంటే 800 ఏళ్ల నాటి పురాతన శివాలయం ఉండేది. ఇప్పుడు దాన్ని కూల్చేశారు. ఇదే రగడకి దారితీసింది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్న క్రమంలో ఈ ఆలయాన్ని తొలగించారు. పురాతన శిల్ప సంపద నేలమట్టమైపోయింది. అధికారుల పర్యవేక్షణలోనే కాంట్రాక్టర్ ఈ గుడిని ఆ మండపాలను కూల్చేశారు. నిజానికి ఇది పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉంది. ఈ కట్టడాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అది ఆర్కియాలజీ పర్మిషన్ ద్వారానే జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ పురాతన నిర్మాణాలు కూల్చేయడంతో స్థానిక అధికారులు కాంట్రాక్టర్పై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కేసు పెట్టింది. మరోవైపు ఆలయం కూల్చేసిన చోట బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. వారు ఆలయ ప్రాంతానికి వెళ్లి అక్కడ నిరసన చేపట్టారు. ఈ కూల్చివేత వివాదాస్పదం అవడంతో ఆలయ ప్రాంతాన్ని కలెక్టర్ సత్యశారదాదేవి పరిశీలించారు. తిరిగి పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారు. ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెప్పించుకుంటామని ఆందోళనను వద్దని కోరారు. సో యాక్చువల్ గా మన హెరిటేజ్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత దీనిని ఆర్కియాలజీ దానిలోకి మనం తీసుకుంటాం. మీరు తీసుకొని మీరు టెంపుల్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేపించి ల్యాండ్ అలాట్ చేసినప్పుడు వీళ్ళని ఏదైనా ఎన్కంబరెన్స్ ఉందా, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ మనం చేసినప్పుడు ఇదన్నీ ఇక్కడ చెట్లు తోటి నిండి ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఇది అడవిలాగా ఉంది, మనం తీసుకోవచ్చు, బుష్ క్లియరెన్స్ చేస్తే స్కూల్ కి ఇచ్చేయచ్చు అన్నది. మరోవైపు ఆలయం కూల్చివేతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిని ధ్వంసం చేయడం దారుణమన్నారాయన. ఇప్పటికే హైడ్రా పేరుతో 1000 ఇళ్లను కర్కశంగా కూల్చేశారని, లక్షల చెట్లను నరికేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు చారిత్రక సంపదని కూడా ప్రభుత్వం వదలట్లేదు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.